ఇవైతే పెద్ద జాతి అరటిపళ్ళు అండి, మా భాషలోనైతే కొట్టవ అరటిపళ్ళు అనేసి అంటాము. టేస్ట్ చేస్తున్నాము. మా చెల్లి వారి దగ్గర పండించినవి మొత్తం 3 ఇచ్చారు. చాలా పెద్ద కదా బాబాయ్, చూడు చాలా పెద్ద అరటి పండ్లు. ఒకటి తింటే టిఫిన్ చేసినట్టు ఉంటుంది. అవును బాబా, నిజంగానే చూడు ఎంత పెద్ద అరటి పండ్లు కదా. బా, ఇవి 10 రూపాయలకి 3 అమ్మేశారండి ఈ పళ్ళు. 10 రూపాయలకి 3 అమ్మారు బాబాయ్, చూస్తున్నారు కదా, ఉదయం అమ్ముతుండారు. ఈ పళ్ళు వచ్చేసి 10 రూపాయలకి 3 అమ్మేశారు. నేను 10 రూపాయలకి 2 అమ్మొచ్చు కదా అన్నాను. యాక్చువల్గా అయితే 10 రూపాయలకి 1 అని అమ్మొచ్చు, కానీ మాకైతే అంత రేటు పలకదు కాబట్టి మినిమం 10 రూపాయలకి 2 అమ్మినా బెటరే. కానీ మా చెల్లి వాళ్ళు అయితే 10 రూపాయలకి 3 అమ్మేశారంట. బ్రెడ్ ముక్కలాగా ఉందిరా, స్వీట్ ఉంది. ఎక్కువ తినేస్తే చికెన్ పచ్చడితో అన్నం తినలేం. అవును బాబా, నిజంగానే కదా. చాలా పెద్దది కదా బాబాయ్. తిని ఇంకా బాగుందిరా టేస్ట్. బాగుంది, చాలా తీయగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక 2 తింటారా బాబాయ్, టిఫిన్ చేసినట్ట. నాకైతే ఒక్కటి సరిపోద్ది టిఫిన్ చేసినట్టు. నువ్వు 2 అంటున్నావంటే నీది గట్టి ప్రాణమే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగో ఫుడ్ అండ్ ఫామ్ ఛానల్ నుంచి చికెన్ పచ్చడి అయితే ఆర్డర్ పెట్టామండి. కాస్ట్ అయితే 410 రూపాయలు పడింది. 250 గ్రాములు క్వాంటిటీ. నేనైతే 400 రూపాయలే చేశాను ఫోన్పే, 10 రూపాయలు అయితే చేయలేదు. సో ఇప్పుడైతే ఈ చికెన్ పచ్చడిని అయితే టేస్ట్ చేయబోతున్నాము. టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వబోతున్నాం కదా గణేష్. ఆ బాబాయ్ ఛానల్ మేమైతే ఫాలో అవుతుంటాము. ఒక వీడియో ఆల్రెడీ చేసాము చికెన్ బిర్యానీ అనేసి, కానీ ఆ రోజు అయితే వర్షం పడిపోయింది, అందుకనే మనస్ఫూర్తికి తినలేకపోయాము. టేస్ట్ అయితే చాలా బాగుంది కదా గణేష్. చాలా బాగుంది. వర్షం వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసింది. ఇప్పుడైతే ఈ పచ్చడిని అయితే ఓపెన్ చేసి టేస్ట్ చేయబోతున్నాం. 410 రూపాయలు ఫుడ్ అండ్ ఫామ్. ఓకేనా? ఓకే బాబాయ్. అదే చెరిగిపోతే మళ్ళీ పోద్దేం కదా. తిరిగిపోతే వీడియో అయిపోద్ది, పడిపోయింది అని చేస్తాం. దానికి చికెన్ ఫ్రై కదా బాబాయ్. వాసన వస్తుందా? స్మెల్ పచ్చడిలాగా వస్తుంది కానీ పచ్చడిలాగా వస్తుంది కానీ భలే కనిపిస్తుంది బాబాయ్. టేస్ట్ ఉండొచ్చు. ఇరిగా తీస్తారు కదా మన వాళ్ళు. ఇరిగా తీసేస్తారు బాబాయ్. ఉండదు బాబా, చూడదాకా ఉంది ఇప్పుడు కూడా. ఇక్కడ ముక్కలే బాబాయ్. చికెన్ ఇది కూడా చికెనేనా? మరేమనుకున్నావు? నేను వట్టి పచ్చడి ఏమో అనుకున్నానులే. చికెన్ పచ్చడి అంటే చికెన్ ఉంటుంది. అదే ఇప్పుడు చూడలేదు కదా నేను కూడా. నేనే తినేసాను, నేను తినలేదు. అవును, నోరుతుందిరా. పోతుంది. ఓకే, నేను తింటాను ఫస్ట్ ఇప్పుడైతే. ఓకేనా? టాక్సీ బాబాయ్. తర్వాత నువ్వు తినొచ్చు, ఎందుకంటే
ఇదైనా నేను తింటాను ఫస్ట్ లేదు ఓకే. ప్రతిదీ నువ్వు తింటావు కదా. అవునులే. ఇది చికెన్ అన్నావా చూడు. గట్టిగా ఉందా బాబాయ్? గట్టిగా ఉంది కదా. బాగా డీప్ ఫ్రై చేసింది కదా. అవును బాబా, గట్టిగా ఉండేది కదా. బాగుందిరా. బాగుందా బాబాయ్? సూపర్ ఉంది. సూపర్. అయితే నువ్వు తింటుంటే నాకు కూడా నోరు ఊరిపోతుంది. బాగుంది కనీస. బాగుంటుంది కదా బాబాయ్. చికెన్ ముక్క గట్టిగా ఉంది. ఇలానే ఉండాలి, లేకపోతే పాడైపోద్దాం కదా. అవును, ఇలా గట్టిగా ఉంచుతారు కదా, పచ్చడి కదా, అందుకని. ముక్క తిను ముక్క. ముక్క గట్టిగా ఉంది అని అంటున్నావు. అబ్బా చాలా గట్టిగా ఉంది బాబాయ్. చెప్పాను కదా. చాలా సూపర్ ఉంది బాబాయ్. ఎలా ఉందిరా? బాగా గట్టిగా కూడా ఉంది, చాలా సూపర్గా ఉంది బాబాయ్. బా సూపర్ బాబాయ్. ఇంకా ఇంకా తిన్నాను అనిపిస్తుంది. బాగుంది. మటన్ పచ్చడి ఆర్డర్ చేద్దాం. మటన్ పచ్చడి ఉందా బాబాయ్? ఆర్డర్ చేద్దాం. మటన్ పచ్చడి కూడా ఉండేది. 5కి ఎన్ని మార్కులు ఇస్తావు? 5కా? 5కి 5 బాబాయ్. 5కి 5? అంత నచ్చిందా? చాలా నచ్చింది బాబాయ్. పచ్చడి కూడా చాలా బాగుంది. ముక్కలు కూడా చాలా గట్టిగా ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంది. ముక్క కూడా గట్టిగా ఉన్నా కానీ చాలా చక్కగా టేస్టీగా ఉంది. నాకు అది చాలా నచ్చింది బాబాయ్. చికెన్ పచ్చడి ఉంది అనుకుని నాకు ఈ పాట తెలియదు, ఇప్పుడే తెలిసింది. బాబాయ్ స్పైసీగా టేస్టీగా ముక్క అయితే గట్టిగా ఉంది. బాగా డీప్ ఫ్రై చేసింది అనుకుంటాను. సూపర్ ఉంది టేస్ట్. బాబాయ్ నువ్వు 5 మార్కులకి ఏమి ఇస్తావు అయితే? 5కా? 4. 4గా? నేను 5. ఎందుకంటే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, ఇంకా వెరైటీస్ మనం టేస్ట్ చేయలేదు కాబట్టి 4 ఇస్తున్నాను. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.